ఆకాశవాణి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు, నోడల్ ఆఫీసర్ ఫర్ యోగాంధ్ర, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆయుష్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గిరీష్. When we do yoga, we feel physically fit, mentally calm and emotionally content. But it is not just about doing exercise on a mat. Yoga is a way of life, a holistic approach to health and well-being, a way to mindfulness in thoughts and actions, a way to live in harmony with self, with others, and with nature. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగాను మార్గదర్శకంగా స్వీకరిస్తూ ఉన్నారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యతను పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ప్రతి ఏడాది జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్తూ ఉంది. నేటి వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, గుండె సంబంధిత వ్యాధులు వంటి సమస్యలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో యోగా అవసరం మరింత పెరిగింది. యోగా శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని ఏ విధంగా కల్పిస్తూ ఉంది? ఆరోగ్య సంరక్షణలో దాని పాత్ర ఏమిటి? యువతతో పాటు అన్ని వయస్సుల వారికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంది? ఇటువంటి అంశాల గురించి పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు. సో యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ గా ఈ మేడం ఉన్నారు. సో మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం కదా మేడం. సో ఈ ఇయర్ కి సంబంధించిన థీమ్ ఏంటి? సో ఆ అంశం అనేది ప్రస్తుత సమాజం అవసరాలకు ఏ విధంగా అనుసంధానమై ఉందంటారు? ఈ ఏడాది 2026లో మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా. ఎందుకని నేటి కాలంలో చిన్న వయసులోనే, అంటే ఈ 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళకి షుగరు, బీపీ, గుండె జబ్బులు వంటి సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇప్పుడు 30 ఏళ్ళు, 40 ఏళ్ళకి 60-70 వయసులో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరూ కూడా చాలామంది మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా పడుతున్నారు అన్నమాట. అందుకని వారు ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం, అంటే హెల్దీగా ఎలా ఏజ్ అవ్వచ్చు, అంటే 40-50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా వారి యొక్క శారీరక సామర్థ్యాన్ని, మానసికమైనటువంటి సామర్థ్యాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చు, ఈ యోగా వారికి చాలా సహాయపడుతుంది. కాబట్టి మనం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి ఒక మంచి థీమ్తో భారత ప్రభుత్వం ముందుకొచ్చిందనమాట. మేడం, మరి ఈ యొక్క జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం వెనక ఉన్న చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం అంటే ఏంటంటారు మేడం? జూన్ 21 అనేది సమ్మర్ సోలాస్టిస్ అంటారనమాట. అంటే ఈ రోజు, అంటే సంవత్సరం మొత్తంలో ఉన్నటువంటి రోజులన్నిటిలో పగల యొక్క సమయం ఎక్కువ అనమాట. అంటే సూర్యుడు తొందరగా ఉదయిస్తాడు, లేటుగా అస్తమిస్తాడు, అంటే పగలి యొక్క టైము ఎక్కువ. అట్లాగే ఈ రోజుకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఎందుకు అంటే కనుక మన యోగ సాంప్రదాయంలో ఈ రోజు ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి దీనిని, ఈ రోజుని ఎంచుకొని ఈ రోజు అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు అందరూ కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం అనమాట. అలాగే మనం యునైటెడ్ నేషన్స్లో 2014లో ప్రతిపాదనల ప్రకారం మనం ప్రతి సంవత్సరం 15 నుండి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం మనం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మేడం, మనం చూస్తే కనుక నేటి ఒత్తిడితో కూడిన ఈ జీవన శైలిలో యోగా అనేది ఆరోగ్య సంరక్షణకు ఎంతవరకు మనకి దోహదపడుతుంది? అదేవిధంగా దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం ఏంటంటారు మేడం?
ముఖ్యంగా అండి ఒత్తిడి అనేది చాలా పార్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి స్పీడ్గా ఉన్నటువంటి లైఫ్ స్టైల్ మనది ఇప్పుడు అందరూ. అలాగే టెక్నాలజీ పెరిగిపోతుంది, డిజిటల్ టైం పెరిగిపోతుంది, కుటుంబాలలో వ్యవస్థలలో ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటే కుటుంబ పరంగా కానీ రిలేషన్స్లో దూరాలు పెరిగిపోతున్నాయి, పని ఒత్తిడి పెరిగిపోతుంది. ఇట్లా అనేక ఇబ్బందులు ఉన్నటువంటి ఇప్పుడు సమాజంలో ఎక్కువగా ఒత్తిడిని తగ్గించుకోగలిగి, రక్తపోటుని నియంత్రించుకోగలిగి, అట్లాగే నిద్ర లేకపోవటం కూడా చాలా పెద్ద సమస్య అయిపోయింది ఈ రోజుల్లో. ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే తప్పకుండా ప్రతిరోజు అందరూ యోగా గనక చేసినట్లయితే, ముఖ్యంగా యోగా ఆసనాలు చేయటం, ప్రాణాయామం, కొన్ని క్రియలు, ధ్యానము, అట్లాగే యోగ నిద్ర, ఇట్లాంటి అనేక ప్రాక్టీసెస్ ఆ యోగాలో ఉన్నాయి. వీరు గనక ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఈ యోగాని వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకుని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళు ఈ ఒత్తిడి నుండి దూరం చేసుకోవచ్చు. అట్లాగే స్ట్రెస్ కాజింగ్ హార్మోన్స్ కొన్ని ఉంటాయన్నమాట, కార్టిజాల్స్ అని. యోగ సాధన వల్ల అవి తగ్గిపోతాయి. అలాగే కొన్ని ఒక వెల్ బీయింగ్ ని, ఒక ఆనందాన్ని, ఒక సుఖాన్ని, సంతోషాన్ని, శాంతిని ఇచ్చేటువంటి కొన్ని కెమికల్స్ అండ్ హార్మోన్స్ కూడా శరీరంలో ఉంటాయన్నమాట. అవి కూడా ఉత్పత్తి చెందాలి అంటే ఈ ఎస్పెషల్లీ ఎండార్ఫిన్స్ కానీ, లేకపోతే గాబా కానీ, లేకపోతే సెరటోనిన్ కానీ, ఇవన్నీ కూడా ప్రాపర్ గా టైమ్లీ రిలీజ్ అవ్వడానికి కూడా యోగా ప్రాక్టీస్ అనేది, యోగ సాధన అనేది చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి WHO ఒక హెల్త్ అంటే ఏంటి, కేవలం శారీరక ఆరోగ్యమే ఆరోగ్యం కాదు, మానసిక ఆరోగ్యం కూడా ఉండాలి, ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా ఉండాలి. అంటే వ్యాధులు రాకుండా ఉండాలి, వ్యాధుల్ని ఎదుర్కొని జయించగలిగినటువంటి వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండాలి, ఎముకలు, బోన్స్, అలాగే మన శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలి. వీటితో పాటు ముఖ్యంగా ఆధ్యాత్మికతమైనటువంటి ఆరోగ్యం, స్పిరిచువల్ వెల్ బీయింగ్ అనేది కూడా ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఫిలసాఫికల్ ఒక థింకింగ్ అనేది ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక ప్రాక్టీసెస్ అనేవి కూడా మనిషి యొక్క వెల్ బీయింగ్ కి, సుఖశాంతులకు, మంచి సామర్థ్యం కలిగినటువంటి జీవన విధానాన్ని అవలంబించడానికి కూడా ఈ యోగా ఉపయోగపడుతుంది. కాబట్టి WHO వారు కూడా యోగాని ఎంతో ప్రోత్సహిస్తూ అన్ని దేశాల వారికి ఎట్లా స్ప్రెడ్ చేస్తూ, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ దీనికి చాలా ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. మేడం, మరి ఈ యొక్క యోగా శారీరక ఆరోగ్యానికి కాకుండా మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుందని చెప్పి మనం వింటూ ఉంటాం కదా మేడం. సో ఈ యొక్క శరీరం, మనస్సుపై యోగా చూపే ప్రభావం వెనుక ఉన్న శాస్త్రీయ ఆధారాలు ఏమిటి మేడం? కొన్ని హార్మోన్స్, స్ట్రెస్ ఎక్కువ చేసేటువంటి హార్మోన్స్ ఏవి అవి? కార్టిజాల్ అనేటువంటి హార్మోను ఎక్కువ చేసేస్తుంది, స్ట్రెస్ని ఎక్కువ చేసేస్తుంది. అంటే మన శరీరం ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అలాగే మనకి ఏదైనా ఒక ఆనందాన్ని, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఏదైనా ఒకటి జరిగినప్పుడు అవి కూడా శరీరంలో అనేక రసాయనాలను, అనేక హార్మోన్లు విడుదల చేస్తాయి. అవి ఏమిటి? సెరటోనిన్, అట్లా గాబా, అలాగే ఎండార్ఫిన్స్, ఇవన్నీ కూడా ఒక మంచి ప్రశాంతమైనటువంటి వెల్ బీయింగ్ ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే స్ట్రెస్ ని తగ్గించేటువంటి ఫ్రెండ్లీ హార్మోన్స్. యోగా చేయడం వల్ల అవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. అంటే కార్టిజాల్ తగ్గటం, ఈ ఎండోర్ఫిన్స్ మరియు సెరటోనిన్ అవసరమైనట్లుగా అవి కూడా మంచిగా సమయానికి ఉత్పత్తి చెందటం, ఇది శాస్త్రీయంగా అనేక రీసెర్చ్ లో కూడా తేలినటువంటి విషయం. అయితే ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది యోగా చేయటం వల్ల. మనం రెగ్యులర్ గా యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళని అడిగితే అది చేసిన వెంటనే చాలా హాయిగా ఉన్నట్లుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. అది మనం కూడా అలాంటిది అనుభవం చేస్తే ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా యోగ సాధన వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అంటే స్టూడెంట్స్ అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, లేకపోతే గృహిణులు అవ్వచ్చు, ఎవరైనా సరే యోగా ప్రాక్టీస్ చేయటం వల్ల వారికి మంచి ఫోకస్డ్, అంటే నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవ్వటము, అలా ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ, ఆందోళనలు ఇలాంటివన్నీ కూడా చక్కగా తగ్గిపోవటం, శరీరం అంతా కూడా చురుకుగా యాక్టివ్ గా పని చేయడానికి, శరీరం లైట్ అవ్వడానికి, మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతుందని అనేక రీసెర్చ్ లో మనకి ఎవిడెన్స్ అనేది చాలా చోట్ల ఉందన్నమాట. మేడం, మనం చూస్తే కనుక ఈ యొక్క ఆధునిక జీవన శైలిలో నిద్రలేమి కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, డిప్రెషన్, సో ఇటువంటి మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి కదా మేడం. సో ఇలాంటి సమస్యల నివారణలో లేదా నియంత్రణలో యోగా మనకి ఎంతవరకు సహాయపడుతుంది అంటారు? తప్పకుండా అండి. యోగా ముఖ్యంగా కేవలం శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా మనం యోగా వల్ల పొందొచ్చు అనమాట. ముఖ్యంగా నిద్రలేమి అనేది చాలా ఎక్కువైపోతుంది.
డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లాంటివి కూడా, అంటే గుండెదడ, పాల్పిటేషన్స్ అట్లాంటి సమస్యలతో ఇటు విద్యార్థులు అవ్వచ్చు, లేకపోతే పని ఒత్తిడి వల్ల అవ్వచ్చు, లేకపోతే అనేక కారణాల వల్ల అనేక వాక్స్ ఆఫ్ లైఫ్ లో డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఒత్తిడి కారణం వల్ల డిప్రెషన్, నిద్రలేమి ఇట్లా అనేక సమస్యలు, షిజోఫ్రీనియా అని అట్లా పిల్లల్లో అయితే అటెన్షన్ ఇష్యూస్ వస్తున్నాయి, హైపర్ యాక్టివిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ వీటన్నిటికీ కూడా సమాధానం యోగానే. నిద్ర మంచిగా పట్టడానికి అంటే శరీరానికి వ్యాయామాన్ని ఇచ్చేటువంటి ఆసనాలు, అలాగే మన యొక్క లంగ్ కెపాసిటీని పెంచుతూ ప్రాణాయామం, నాడీ మండలం యొక్క బ్యాలెన్స్, దాని యొక్క సమన్వయాన్ని చేసేటువంటి ప్రాణాయామ, నాడీ శోధన ప్రాణాయామం అవ్వచ్చు, అదైనా సరే. అలాగే శరీరం యొక్క అంటే సర్టన్ హార్మోన్స్ ఉంటాయి, టూ మచ్ అగ్రెషన్, యాంగ్జైటీని కాజ్ చేసేటువంటి రకరకాల హార్మోన్స్ ని కంట్రోల్ చేస్తూ, ఆందోళన తగ్గిస్తూ చేసేటువంటి మంచి ధ్యానము, కొన్ని క్రియలు, యోగ నిద్ర, ఇవి ప్రాక్టీస్ చేయటం వల్ల మంచి నిద్ర పట్టడమే కాకుండా ఒక డిప్రెషన్ ఇలాంటి మానసిక సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా తగ్గించటానికి ఈ యోగ సాధన అనేది ఉపయోగపడుతుంది. మేడం, మరి నేటి యువతలో మనం చూస్తే కనుక ఒత్తిడి, ఆందోళన, గుండె సంబంధిత వ్యాధులు ఇటువంటివి అనారోగ్య సమస్యలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి కదా మేడం. సో క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా ఈ సమస్యలను ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటారు? యువతకు మీరు అందించే సూచనలు ఏంటి మేడం? నేటి యువత అది చాలా ఇంపార్టెంట్ అండి. యువతలో ఊబకాయం పెరిగిపోతుంది, స్క్రీన్ టైం, డిజిటల్ గా ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు. ఆ రిలేషన్స్ అనేవి ఇదివరకు కాలంలో ఏంటంటే బయటకు వెళ్ళి ఆడుకోవటము, ఒక రిలేషన్స్ బిల్డప్ చేయటం, సోషల్ గా మూవ్ అవ్వడము, అట్లాంటి ఒక వాతావరణం ఉండేది. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఉండిపోయి ఎక్కువ ఆ బ్లూ లైట్ కి ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల నిద్రలేమి అనేది రావడం, తర్వాత వాడికి ఒత్తిడి, క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఏదైనా ఒకటి వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది మానసికమైనటువంటి శక్తి అనేది తగ్గిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే వీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు యోగా చేయవలసిందే. వీళ్ళకి కేవలం అంటే మనం ఇప్పుడు మానసిక సమస్యల వరకే అనుకోకూడదు. వారు విద్యను అభ్యసించేటప్పుడు అంటే ఎగ్జామ్స్ కి చదువుతున్నప్పుడు కానీ, లెసన్స్ వింటున్నప్పుడు కానీ, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ ఇవి చేస్తున్నప్పుడు వారికి ఒక ఏకాగ్రత, ఎమోషనల్ బ్యాలెన్స్, ఇప్పుడు చదివిందంతా గుర్తు పెట్టుకుని ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలిగేటువంటి ఒక కెపాసిటీ, వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ పెంచుకోవడం, ఇవన్నీ కూడా వారు యోగా చేసినట్లయితే డెఫినెట్గా వారికి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రతిరోజు యువతలో ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ డీటాక్స్, ముఖ్యంగా స్క్రీన్ టైంని తగ్గించుకుంటూ ఒక ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ బ్యాలెన్స్ని చక్కగా మెయింటైన్ చేయగలిగేటువంటి ఈ యోగా ప్రాక్టీసెస్ అంటే ఉట్టి ఎక్సర్సైజో జిమ్మింగో కాదు, యోగా ఇట్స్ కంప్లీట్ రెజిమెన్ అనే చెప్పొచ్చు. అంటే అటు ఫిజికల్గా యోగాసనాలు చేయడం వల్ల ప్రతి కండరం, ప్రతి ఎముక మంచిగా మూవ్ అవుతుంది, వాటికి కండరానికి బలం వస్తుంది, రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది, వారికి వ్యాధి నిరోధక శక్తి చక్కగా ఇంప్రూవ్ అవుతుంది, ఊరికే రెసిస్టెన్స్ తగ్గి అన్ని వ్యాధులకు. అట్లా ఎస్పెషల్లీ ఈ రోజుల్లో జీవన శైలి వ్యాధులు, ఎర్లీగా డయాబెటీస్ రావడం, ఒబేసిటీ రావడం, ఆడపిల్లల్లో పీసీఓడీలు రావడం, ఋతుక్రమం యొక్క సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి, ఆడపిల్లలు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. వీటన్నిటికీ ఒక్కటే సమాధానం, అది యోగ సాధన. సో యువత అంతా కూడా మేల్కుని అంటే వారు ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి, ముసలి వాళ్ళు పాపం వాళ్ళు మోకాళ్ళ నొప్పులో, నడుము నొప్పి, ఇంత యోగా సింపుల్గా ఆసనాలు చేయగలరు కానీ అన్నీ చేయలేరు కదా. చేయగలిగిన వయసులోనే చక్కగా యోగా నేర్చుకొని ప్రతి ఒక్కరూ యోగా అనేది వాళ్ళ ప్రతిరోజు జీవితంలో ఒక భాగంగా, ఒక షెడ్యూల్, ఒక భాగంగా చేసుకోవాలని నేను ప్రత్యేకంగా ఈ ఆకాశవాణి ముఖంగా నేను యువతకు తెలియజేస్తున్నానండి. మేడం, మన ఆకాశవాణి శ్రోతలకు అందించాలనుకునే సందేశం మేడం ఏంటంటే అండి, ముఖ్యంగా ప్రతి ఇంట్లో యోగా అనేది నేర్చుకోవాలి, చేయాలి. అంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, సామర్థ్యాన్ని పెంచుకోవాలి. శారీరక సామర్థ్యం మరియు మానసిక సామర్థ్యం రెండిటిని పెంచుకున్నట్లయితే వారి జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లు, ఆరోగ్యానికి సంబంధించిన సవాళ్లు అవ్వచ్చు, వృత్తిపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఏదైనా సరే వారు చాలా మంచిగా ఎదుర్కోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని నేను వారిని కోరుతున్నానండి. మేడం, నేటి కార్యక్రమంలో మీరు పాల్గొని పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలండి. योग सभी का है और सभी के लिए है और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है. योगा
takes us from me to we. Me to we का ये भाव ही भारत की आत्मा का सार है। आज पूरी दुनिया किसी न किसी तनाव से गुजर रही है। ऐसे में योग से हमें शांति की, हम सब मिलकर योग को एक जन आंदोलन बनाएं, एक ऐसा आंदोलन जो विश्व को शांति, स्वास्थ्य और समरसता की ओर ले जाए। फॉर वन अर्थ वन हेल्थ एक वैश्विक संकल्प बन। ఇంతవరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారు, యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.